హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. నైట్ జరిగిన మ్యాచ్ ఎల్ఎస్జి ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి ఎల్ఎస్జికి బ్యాటింగ్ ఇచ్చింది. ఎల్ఎస్జి బ్యాటింగ్లో ఫస్ట్ ఓపెనర్స్గా మిచెల్ మార్కరమ్ వీళ్ళిద్దరైతే మంచి బ్యాటింగ్ చేశారు. ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ అయితే అంతగా లేదు, బ్యాటింగ్ ఉంది. కానీ అయితే ఎల్ఎస్జి ఒక్కొక్కరు ఓపెనర్లు 50 పైగానే స్కోర్ చేసి హాఫ్ సెంచరీలు చేశారు. అంటే ఎంత బౌలింగ్ ఎంత బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అయితే అందులో 11 ఓవర్లో వికెట్ పడడం జరిగింది. అంత లాంగ్ వచ్చినందుకు వాళ్ళు 205 స్కోర్ మాత్రం కొట్టి చూపించారు. చాలా అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే అవుట్ అయిన తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ రావడం జరిగింది. 7 రన్స్ కొట్టేసి ఆయన కూడా అవుట్ అవ్వడం జరిగింది. అతనికి బ్యాడ్ నేమ్ నడుస్తూనే ఉంది, అది అలాగే కొనసాగుతుంది. అయితే మరి ఏం చేయలేం. దాన్ని చూసిన తర్వాత ఓనరు మల్లుకొని లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఎస్ఆర్హెచ్ గురించి చెప్పుకుంటే ఓపెనర్స్గా ఇద్దరు దిగేవాళ్ళనమాట. అందులో ట్రావిస్ హెడ్ అసలు లేడు. ఈ 2 మ్యాచ్ల్లో మార్పులు చేర్పులు అయితే జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి రాకపోవడం అలాంటివి జరిగినాయి కాబట్టి. అయితే ఓపెనర్గా అభిషేక్ శర్మ, హైడే వీళ్ళిద్దరైతే ఓపెనర్కి దిగారు. కానీ తొందరగా హైడే అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ మాత్రం హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. తర్వాత కూడా మంచి బ్యాటింగే ఉంది, మంచిగానే ఆడారు. కానీ అంతంత మాత్రమే ఆడారు. కానీ చేసింగ్ మాత్రం చేసి మంచి బ్యాటింగ్ చేసి లాస్ట్కు నితీష్ రెడ్డికి ఇందులో మంచి ఆపర్చునిటీ. నితీష్ రెడ్డికి మాత్రం మంచి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అతను లాస్ట్కి వచ్చేసి మ్యాచ్ గెలిపించడం జరిగింది. మ్యాచ్ విన్, ఎస్ఆర్హెచ్ లాస్ట్కి విన్ అయిందనమాట. అది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.